ఆఫీస్ కి రెడీ అవ్వాలి, లేచి త్వరగా రెడీ అయ్యండి. ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు. ఏమండి, మీకు ఇష్టమని వేరువేడి జీడిపప్పు ఉప్మా చేసిన త్వరగా రెడీ అయ్యండి. మ్యాగీ, ఆ ఉప్మా త్వరగా తీసుకుని పట్టు పట్టేస్తా. ఇదిగో తినండి. ఏంటి, ఉప్మా ఎలా ఉందో చెప్పలేదు? నీ ఉప్మాకు ఎవరైనా పేరు పెట్టగలరా? అసలు ఈ ప్రపంచంలో ఉప్మా చేయడం నిన్ను మించిన వారే లేరు. ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్స్ మ్యాగీ. ఈరోజు మీకు ఇష్టమని చికెన్ దమ్ బిర్యానీ చేసి లంచ్ బాక్స్ లో పెట్టాను, మొత్తం తినండి. సరే మ్యాగీ. ఏమండి, మరేమో ఏంటో చెప్పు మ్యాగీ. ఏమీ లేదండి, మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఆఫీస్కి లేట్ అవుతుంది, నాన్సకుండా త్వరగా చెప్పు మ్యాగీ. మరేమో ఎదురింటి రేచల్ మీషోలో ఆఫర్ ఉందని క్రిస్మస్ కి 30,000 పెట్టి చీర కొనిందండి. నేను కూడా ఒక చీర ఆర్డర్ పెట్టనా? నీవు పొద్దున నుంచి నన్ను ఐస్ చేస్తుంటే అప్పుడే అనుకున్నా ఇలాంటి టెండర్ ఏదో పెడతావని. నీవు లాస్ట్ ఇయర్ క్రిస్మస్ షాపింగ్ కి చేసిన బిల్ కట్టడానికి నేను 6 నెలలు ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. క్రిస్మస్ షాపింగ్ లేదు, ఏం లేదు పో. అందుకే చెప్పా మా అమ్మకు వెళ్ళొద్దు ఏమొద్దు అని. కనీసం ప్రశాంతంగా షాపింగ్ చేయడానికి కూడా లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, బాయ్. చీర అడిగితే కొనివ్వడు కానీ ఫోన్ చేస్తున్నాడు. మ్యాగీ హట్ అయినట్టుంది. చీరే కదా కొనిద్దాం. సాయంత్రం షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు. ఏమండి, తిన్నారా? సాయంత్రం రెడీగా ఉంటా, త్వరగా రండి. మ్యాగీ, చూసి బిల్లు. సరే అండి. సార్, మేడం, వెల్కమ్ టు ఆర్ఎంఆర్ షాపింగ్ మాల్. మా వైఫ్ క్రిస్మస్ కి మంచి శారీస్ చూపించండి. ఏ రేంజ్ లో చూపించాలి సార్? ఒక 50,000 రేంజ్ వరకు చూపించండి. ఇది లేటెస్ట్ డిజైన్, మీకు బాగుంటుంది. ఏమండి, ఇది నాకు బాగుంటుంది కదా? అమ్మో, ఇది 50,000 ఉంది. ఇది నీకు బాగాలేదు. మేడం, ఇది చూడండి, బాగా కలర్ఫుల్ గా ఉంటుంది. మరి ఇదేలా ఉంది? ఈ కలర్ సారీ నేను డామినేట్ చేస్తుంది, వద్దు మ్యాగీ. మేడం, ఇది ఒకసారి చూడండి. ఏమండి, మరి ఇది ఎలా ఉంది? ఇది 3,000 ఉంది. ఇది నీకు బాగుంటుంది మ్యాగీ. ఇది ఓల్డ్ మోడల్ అండి. ఓకే సార్, నేను ప్యాక్ చేస్తాను, బిల్ కౌంటర్ లో తీసుకోండి. సార్, మీ బిల్లు 3,000 అయింది. సార్, మీకు మా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కూపన్ వచ్చింది. మీరు లక్కీ డ్రాలో సెలెక్ట్ అవుతే 10 డేస్ పాటు మీ ఫ్యామిలీతో అమెరికాకి ట్రిప్కి వెళ్ళవచ్చు. ఈ కూపన్ జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకోండి. ఏంటి, ఏదో కూపన్ అంటున్నారు? నాకు ఇవ్వండి, నేను జాగ్రత్తగా పెడతాను. ఏంటి జాగ్రత్త రూల్స్ నాకు చెప్తున్నావా? మన ఇంటి పేరే జాగ్రత్త. నా దగ్గర అంటే బ్యాంక్ లో ఉన్నట్టే. ఈ కూపన్ నెక్స్ట్ ఇయర్ అడిగినా నీకు అలానే చూపిస్తాను. అబ్బా, మీరు చెప్పినా వినరు, మీ దగ్గరే పెట్టుకోండి. హలో సార్, మేము ఆర్ఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి కాల్ చేస్తున్నాం. నమస్తే, చెప్పండి.
సార్, లాస్ట్ వీక్ లక్కీ డ్రా కూపన్ ఇచ్చాం కదా, లక్కీ డ్రాలో మీ కూపనే వచ్చింది. సూపర్ సూపర్. ఏమండి మీరు బాగానే ఉన్నారా? బాగానే కాదు, మీకు గుడ్ న్యూస్. లాస్ట్ వీక్ మనం తీసుకున్న లక్కీ డ్రా కూపన్ లో సెలెక్ట్ అయ్యాం. అబ్బా ఎంత మంచి వార్త చెప్పారండి, దేవునికే స్తోత్రం. నేను ట్రిప్కి లగేజ్ ప్యాక్ చేయనా? అబ్బా ఆగాగు, నీకు అన్నిటికీ తొందరే. వాళ్ళ లైన్ లో ఉన్నారు, అన్ని విషయాలు కనుక్కుంటాను. థ్యాంక్స్ అండి. మేము ట్రిప్ రావాలో డీటెయిల్స్ చెప్తారా? సార్, ట్రిప్ ఈ నెల 21 నుండి స్టార్ట్ అవుతుంది. మీ ట్రిప్ వివరాలు చెప్పే ముందు కూపన్ వ్యాలిడేషన్ కోసం మీ కూపన్ మీద ఉన్న కోడ్ లాస్ట్ 4 డిజిట్స్ చెప్పండి. కూపన్ కోడే కదా, 2 నిమిషాలు ఆగండి, చిటికలో చెప్పేస్తాను. మ్యాగీ, పోయిన వారం వచ్చిన కూపన్ నా పర్సులో ఉంటుంది, తీసుకునిరా. ఇప్పుడే తెస్తున్నా అండి. పర్సులో కూపన్ లేదండి. నువ్వు పర్స్ సరిగా చూసావా? చూశానండి, కావాలంటే మీరు కూడా చూడండి. నిజమే, ఇందులో లేదు. ఎక్కడ పెట్టుంటారబ్బా? ఒకసారి ఆ షాపింగ్ కవర్ లో చూడు. షాపింగ్ కవర్ లో కూడా చూశాను, లేదండి. అబ్బా, ఎక్కడ పెట్టుంటాను, ఇక్కడ పెట్టుంటానే. అందుకే నేను జాగ్రత్త పెట్టుకుంటానంటే, జాగ్రత్త నా ఇంటి పేరు, నా దగ్గర ఉండే బ్యాంక్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టారు కదా. నువ్వు ఒక్కసారి సరే నా ప్రాణానికి. గుర్తొచ్చింది, నా ప్యాంటు బ్యాక్ ప్యాకెట్ లో చూడు ఒకసారి. అయ్య బాబోయ్, ఆ ప్యాంట్ ఆ నిందనే ఉతికానండి. ఏంటి ఉతికావా? అసలు ప్యాంట్ చెక్ చేయకుండా ఎలా ఉతుకుతావు? త్వరగా వెళ్ళి ఆ ప్యాంట్ తీసుకొని రా. ఒక్క నిమిషం అండి, ప్యాంట్ పాకెట్ లో కూపన్ ఉంది కానీ నెంబర్ సరిగ్గా కనబడట్లేదు. అయ్యో, నా ఎముకలో నా ఎముక ఎంత పని చేసినావే నువ్వు. సరే, ఏదే అవకాశం ఉంటుందో ఉండదో వాళ్ళని కనుక్కుంటాను. హలో సార్, చెప్పండి, కూపన్ నెంబర్ దొరికిందా? సారీ సార్, కూపన్ ఉంది అని నెంబర్ సరిగా కనబడట్లేదు. అదేంటి సార్, ఏమైంది? మా ఆవిడ ప్యాంట్ చెక్ చేయకుండా ఉతికేసిందండి. ఆ కూపన్ నెంబర్ కనిపించట్లేదు. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్. సారీ సార్, కూపన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది. మీ అశ్రద్ధకి మేము బాధ్యులం కాదు, మేమేం చేయలేం సార్. సార్, ఒరిజినల్ బిల్ ఉన్నది, షాపింగ్ కవర్ కూడా ఉన్నది, మీ షాప్ లో దిగిన ఫోటో కూడా స్టేటస్ పెట్టుకున్నాం సార్. ఏమైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. అవన్నీ పనిచేయవు సార్. ఎంతమంది వస్తారు షాప్కి, ఫోటోలు తీసుకుంటారు, స్టాటస్లు పెడతారు. ఒరిజినల్ కూపన్ ఉంటే చెప్పండి సార్, లేదంటే ఫోన్ కట్ చేయండి సార్. ఏమైందండి? షాపింగ్ మాల్ అతను ట్రిప్ కి ఏదైనా అవకాశం ఉందన్నాడా? మొత్తం విన్నావు కదా, ఇంకేం అవకాశం? ట్రిప్పు లేదు, గ్రిప్పు లేదు. అయినా ఉతికేటప్పుడు ఏమున్నాయో లేవో చూసుకోవాలి కదా ప్యాంట్లో. అయినా కానీ అంత విలువైంది పర్సులో పెట్టుకోవాలి కానీ ప్యాంట్లో పెట్టుకుంటారా? సర్లే, అయ్యింది ఏదో అయ్యింది. మన ఇద్దరి అశ్రద్ధ వల్ల మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాము. ప్రియులారా, ఈ భార్యాభర్తలు ఉచితంగా వచ్చిన అవకాశాన్ని అశ్రద్ధతో ఎలాగైతే పోగొట్టుకున్నారో, మన ఆత్మీయ జీవితంలో కూడా చనువులు, స్వనీతి, గర్వము అనే బలహీనతల వల్ల దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణను, ఆశీర్వాదమును పోగొట్టుకొనుచున్నాము. కాబట్టి హెబ్రీయు 12:1లో రాయబడిన ప్రకారం మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగి వెళ్దాం.